ఎక్కడ చూసినా జనం, ఏ కార్యక్రమం చేపట్టినా జనం. గత ఎన్నికల్లో ఓడిపోయిన జన ప్రపంచం మాత్రం ఆగలేదు. జగన్ సభలు పెడితే జనం తండోపతండాలుగా తరలి వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎందుకు ఓడిపోయినట్టు? ఈ విషయమే చాలా మంది విశ్లేషకులకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇలాంటి అర్థం కాని ప్రశ్నలను 2019లో రిపీట్ కాకుండా ఉంచేందుకు జగన్ అస్త్ర శస్త్రాలను రెడీ చేస్తున్నాడు. అందులో భాగంగా ఎలక్షన్ కింగ్ ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కిషోర్ రంగంలోకి దిగి పని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే సైలెంట్ గా ఎవరికీ అర్థం కాని రీతిలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా తన ఫస్ట్ ఐడియాను కిషోర్ భలే వర్కౌట్ చేశారు. తాను ప్లాన్ చేసిన విషయం ఎవరికీ తెలియకుండా ఐడియాను వర్కౌట్ చేసి సత్తా చాటాడని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఐడియా ఏంటో తెలుసా? గుంటూరు జిల్లాలో రైతుకు మద్దతు ధర ప్రకటించాలని జగన్ దీక్ష చేపట్టారు. దీక్ష గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జగన్ దెబ్బకు కేంద్రమే దిగివచ్చి మద్దతు ధర ప్రకటించింది. ఆ రోజు మొత్తం జగన్ కు సంబంధించిన పోస్టులే. అయితే జగన్ దీక్ష ఇంత సక్సెస్ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడట. ఆ దీక్ష సక్సెస్ కావటంలో కిషోర్ కీలక పాత్ర పోషించారట. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఐడియా చిన్న చిన్న కిటుకులతోనే సభ అంతలా సక్సెస్ అయ్యిందట. అందులో ఓ విషయం గమనిస్తే నిజానికి వైసీపీ నేతలు ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఒక మిసైల్. అలాంటి మిసైల్స్ వేరువేరుగా పేలితే ఫలితం ఆశించినంతగా ఉండదు. అందుకే ఒకేసారి పేల్చాలని ప్రశాంత్ కిషోర్ సూచించారట. అందులో భాగంగానే నేతలంతా దుమ్ము రేపారు. ప్రాసలతో సభా ప్రాంగణాన్ని ఉర్రూతలొగించారు. కాసు మహేష్ రెడ్డి తన మాటలతో పల్నాటి పౌరుషాన్ని చూపించారు. కొడాలి నాని కాస్త తన మాటలకు కారం అంటించి టీడీపీ నాయకులకు చురకలంటించారు. అమర్నాథ్ అదే వేడి మీద మాట్లాడారు. ఇలా ఒకరిని మించి ఒకరు తన ప్రసంగాలతో దుమ్ము రేపారు. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అయితే సభ జరుగుతున్నంతసేపు టీడీపీ నాయకులు సభలో ఏం జరుగుతుందో తెలియక తలపట్టుకున్నారట. ఆ తర్వాత విషయం తెలుసుకుని అమ్మ జగన్ ఇదా నీ ప్లాన్ అంటూ నాయకులు నాలుగు ఖర్చుకున్నారట. అయితే ఇలా మొదటి ఐడియా వర్కౌట్ కావడంతో జగన్ యమ ఖుషీగా ఉన్నారట. 2019లో గెలుపు కోసం ఎవరూ అంచనా వేయలేని రేంజ్ లో స్కెచ్లు వేసుకుంటూ ముందుకెళ్తున్నారట ప్రశాంత్ కిషోర్. ఇలాగే కొనసాగితే 2019లో గెలుపు వైసీపీదే అని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. For more videos, please subscribe our channel.